సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో డివైఎఫ్ఐ సంఘంలో పలువురు యువకులు చేరడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐలో చేరుతున్న యువతకు కండువ కప్పి సంఘంలోకి సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అనిల్ ఆహ్వానించడం జరిగింది. అనంతరం అనిల్ మాట్లాడుతూ కొండాపూర్ మండలంలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. డివైఎఫ్ఐ యువజన సంఘం యువతి యువకుల విద్యార్థుల సమస్యలపై జిల్లా వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తుందని, డివైఎఫ్ఐ చేసే కార్యక్రమాలకు యువత ఆకర్షితులై సంఘంలో చేరడం మంచి పరిణామమన్నారు. కొండాపూర్ మండలంలో యువత ఉద్యోగాల కోసం, విద్యార్థుల సమస్యల కోసం డివైఎఫ్ఐ సంఘం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐలో ఎండి మోహిన్ పాషా, సురేందర్, ఎండి ఆబిద్ అలీ, రాజు, శ్రీశైలం, ఎల్లేష్ కుమార్, ప్రమోద్ డివైఎఫ్ఐ సంఘంలో చేరడం జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజయ్య, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోకుండా వేరే రాష్ట్రాలకు చెందిన యువకులతో ఈరోజు పరిశ్రమల్లో నియమించుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి యువత తీవ్ర నిస్పృహలకు, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఈ మండలంలో ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పరిశ్రమ ఈ ప్రాంతంలో స్థాపిస్తే ఇక్కడ ఉన్న వనరులు కానీ, ఇవన్నిటి భూములు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతులు వీళ్ళంతా కోల్పోయే వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే దాన్ని మనము ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఆ విధంగా ఆలోచించాలి. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి అనంత్ సాగర్ కానీ, మారేపల్లి, అదేవిధంగా గంగారం పోయే రోడ్లు కూడా పూర్తిగా చెడిపోవడం జరిగింది. ఈ రోడ్లలో నిత్యం యాక్సిడెంట్లు అయ్యి యువకులు కానీ, ప్రజలు కానీ, విద్యార్థులు కానీ నరకయాతను అనుభవించే పరిస్థితి ఉంది. అధికారులు మాత్రం ఈ రోడ్లను వేయడంలో పూర్తిగా విఫలమైంది. కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయించడం లేదు. వెంటనే ఈ కొండాపూర్ నుంచి అనంత్ సాగర్ వరకు, అదేవిధంగా కొండాపూర్ నుంచి గంగారం వరకు ఈ రోడ్లు ఏవైతే చెడిపోయినాయో వీటిని బాగు చేయాలి. మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా రోడ్లు పూర్తిగా చేరిపోవడం జరిగింది. వీటిని వెంటనే మరమ్మతులు చేయించి నూతన రోడ్లు నిర్మించాలని చెప్పి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన, అదేవిధంగా కొండాపూరు మండల కమిటీ పక్షాన ఈ అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ కొండాపురంలో ఉన్న మండల కమిటీ, డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ అధికారులపైన, పరిశ్రమల కార్యాలయం ముంగల పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుందని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.